ఏమేమంటే మామూలుగా రుద్రం చదువుతారు. 11 మంది 11 సార్లు రుద్రం చదువుతారు. అది కంటిన్యూగా రాత్రి చదువుతూ ఉంటారు. అంటే ఇప్పుడు రాత్రంతా జాగరణ చేసే వాళ్ళకి మీ ప్రాంగణంలోకి వచ్చి జాగరణ ఉండొచ్చు ఉండొచ్చు కంటిన్యూగా తెల్లవారులైనా ఉండొచ్చు. కొందరు అభిషేకం చూసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కళ్యాణం చూసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నైట్ అంతా ఉండేవాళ్ళు ఉంటారు. ఏం చెప్తారు? నా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఇంత బృహత్తర కార్యానికి మీరు నాంది పలకడానికి ప్రధాన మేము తలపెట్టిన ఈ శివ మహోత్సవం సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరగాలని ప్రజలని కోరుకుంటున్నాం. అంతే చాలా. ఏంటి ఈ ముఖ్యంగా మన అనంతపూర్లో ఇది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం దేనికి సంకేతం అంటారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అనే దృక్పథం. మా మిత్రునికి చల్లా లక్ష్మీప్రసాద్ గారికి ఆ దైవ సంకల్పంతో అనంతపురం ప్రజలు ఆయనతో చేపించుకోవాలా అన్నట్లు మేము అభిప్రాయపడుతున్నాం. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనువిని ఎరుగని రీతిలో ఇంతకుముందు